తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవుల దినాల ఎఫెక్ట్ శ్రీవారి ఆలయంపై స్పష్టంగా కనిపిస్తోంది. రద్దీ కారణంగా తిరుగిరులు భక్తులతో కిటకిటలాడుతూ ఉండగా స్వామివారి దర్శనానికి 24 గంటలు పైగా సమయం పడుతోంది. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ చెబుతుండగా క్యూ లైన్లలో నిల్చున్న వారు మాత్రం సామాన్యులను పట్టించుకోవడం లేదని టీటీడీపై మండిపడుతున్నారు. తిరుమల కొండలో వారం రోజులకు ముందే ముక్కోటి ఏకాదశి హడావిడి మొదలైంది. దీనికి క్రిస్మస్ సెలవులు తోడవడంతో శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. గత నెల రోజులుగా కాస్త ఖాళీగా కనిపించిన తిరుగిరులు ఒక్కసారిగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠ కాంప్లెక్స్ల నుండి భక్తులు రోడ్లపై బారులు తీరారు. సర్వదర్శనంలో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంటే నడకదారిలో వచ్చే భక్తులకు దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఆహారం, త్రాగునీరు అందిస్తోంది. అయితే ఈ ఏర్పాట్లు బాగోలేవంటూ భక్తులు మండిపడుతున్నారు. పోలీసులు యంత్రాంగం ఇంత ఉండి కూడా ఏ విధమైన చర్యలు కానీ ఏ విధమైన బాధ్యతలు కానీ చూపించకుండా చేస్తున్నారు. అంచేత భక్తుల్ని అసలు సామాన్య భక్తులను పట్టించుకోవడానికి ఏ విధమైన పెద్దపీట వేయకుండా అసలు అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి మాత్రమే చాలా పకడ్బందీ సహకారం కనబడుతుంది. కనీసం బాత్రూమ్ కూడా పంపిరు, ఎక్కడ గ్రిల్స్ కూడా లేవు, డోర్స్ కూడా 12 గంటలు లేడీస్ బాత్రూమ్ పోకుండా ఉంటారు. వాళ్ళే దొంగ తిరుగుడు, అన్ని దొంగ బుద్ధులు, దొంగ మాటలు, అన్ని అబద్ధాలు. మొత్తం పొద్దున చాలా మంది అక్కడ నుంచి ఇచ్చేస్తారు. వాళ్ళే పోలీసుల మనుషులు, ఆ సెక్యూరిటీ మనుషులు అంతా వాళ్ళే ఇచ్చేసుకుంటున్నారు. వీవీఐపీలకు పెద్దపీట వేస్తోన్న టీటీడీ సామాన్య భక్తులను గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు. సాక్షి న్యూస్, తిరుమల.